ఐబొమ్మ రవి మనకి అరెస్ట్ చేశారు పోలీసులు. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఓకే. యాక్చువల్లీ ఐబొమ్మ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మనం చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అనేది మన వల్ల పాసిబుల్ కాదు. ప్రతిదీ చూసుకుంటే మినిమం ఏం లేకపోయినా 200. అలాగనేసి ఒక సినిమా ఒక ఓటీటీలా, ఇంకో సినిమా ఇంకో ఓటీటీలా, ఇవన్నీ కాకుండా ఐబొమ్మలు అన్నీ దొరికేవన్నమాట మనకి. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, పోలీసులు నుంచి పట్టుకున్నారు, నో ఇష్యూ. మిగతా ఫీల్డ్స్లో కూడా అంత యాక్టివ్ ఉంటే బాగుండు. చాలా మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటిలో కూడా అంత యాక్టివ్గా ఉండి అంత డెడికేషన్గా పనిచేస్తే బాగుండని మా ఒపీనియన్ అనమాట. యాక్చువల్‌గా మీరన్నారు సబ్‌స్క్రిప్షన్స్ ఎక్కువుంటున్నాయి ఓటీటీవి అన్నారు. బట్ ఇప్పుడు ఈ ఐబొమ్మ వల్ల చూడడం వల్ల మన డేటా అంతా సేకరించేస్తున్నారు. తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకొని, అది ఇల్లీగల్‌గా యూజ్ చేసి, సో, అప్పుడు మనం ఫ్రాడ్ అయిపోతున్నాము. అట్లా చీట్ అయిపోతున్నాం కదా! సో, దీనికేమంటారు మరి? మనకి అవేర్నెస్ కూడా పెంచాలి. అలాగా గవర్నమెంట్ చెప్పాలి, లైక్ ఎందులో కరెక్ట్ వే ఏంది, రాంగ్ వే ఏంది. ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి, మొన్న నుంచో ఆర్బీఐ బ్యాంక్ వెబ్సైట్స్ అని మార్చింది. అవి వాళ్ళకి తెలియదు మనకి. ఏదో మనం స్క్రోల్ చేస్తే ఇన్‌స్టాలో గనుక స్క్రోల్ చేస్తే తెలిసింది. ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ స్పామ్ అవుతున్నాయి కదా! మెయిన్ అవుతుంది యూజర్ అందులో గోతులు అయితే పడతాడు. ఆ గోతులు కప్పుకొని నీట్‌గా ఉండే ఎన్వైర్న్మెంట్ మన గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసుకోవాలి. సో, అదనమాట మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, యాక్చువల్లీ ఐబొమ్మ ఒక మంచి ప్లాట్‌ఫాము. బట్ ఈ డేటా ఇలా మిస్‌యూజ్ అవుతుంది, ఇవన్నీ బ్యాక్ ఎండ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. మన యాజ్ యూజర్ మనకి ఫ్రీగా ఏమొస్తుంది కంటెంట్. అండ్ మెయిన్ అవుతుంది ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నేను ఏ మూవీ చూడాలని నెట్‌ఫ్లిక్స్‌లో ఉందనుకో, ఇంకో మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంటుంది. అన్నీ తీసుకోవాలంటే అవ్వదు కదా! సో, అందువల్ల నుంచి మాక్సిమం పైరసీకే సపోర్ట్ చేస్తున్నాం.